నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగడుతున్నారు. ఎవరిని విమర్శలు చేసినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. సినిమాలు చేసుకుంటూ అందరికీ సాయం చేసే చిరంజీవిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోనని తనదైన స్టైల్లో వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మెగాస్టార్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన్ను ఏమైనా అంటే సహించేది లేదన్నారు. ఆయన అజాత శత్రువు అన్నారు. వైసీపీ నేత సజ్జలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు వల్గర్ గా మాట్లాడడం అసెంబ్లీలోనే చూశాను. ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను తిట్టిన బ్యాచ్ మీది ఇప్పుడు చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ కేంద్ర మంత్రి. అన్నయ్య జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని తాట తీస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని, వారందరినీ రోడ్డుపై మోకాళ్ల మీద నడిపిస్తానని ఆయన మండిపడ్డారు. అటు సీఎం జగన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తన గురించి విమర్శలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. తప్పు చేసిన వాళ్లు కలుగుల్లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రజల కోసం రోడ్డు మీదకు వచ్చానని చెప్పారు జనసేనాని. పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండూ తీపి జ్ఞాపకాలని అన్నారు. నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ సభలో సీఎం జగన్, వైసీపీ నేతలను ఓ ఆట ఆడేసుకున్నారు. దశాబ్దం పాటు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగిందని తెలిపారు. డబ్బు బలుపు, అహంకారంతో వైసీపీ ఎదిగిందని మండిపడ్డారు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలని ప్రశ్నించారు. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తాను అండగా నిలబడ్డానని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు పవన్. పథకాల్లో ఎలాంటి కోత ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. జగన్ పేపర్లు లీక్ చేస్తుంటే తాను చెగువేరా గురించి చదివానని చెప్పారు. కావాలనే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రజల కోసం అన్నీ భరించానని ఆయన చెప్పుకొచ్చారు. తాను అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, తాను తలుచుకుంటే జగన్ తట్టుకోలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక విప్లవకారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు పవన్. వైసీపీ గూండా బ్యాచ్లు, రౌడీ ముఖలను హెచ్చరిస్తున్నా ఎలక్షన్స్ సమయంలో వెర్రికొర్రి వేషాలు వేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు భారీ ఎత్తులో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఏపీలోనే ఉందని, మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించానని గుర్తు చేశారు. మత్స్యకారులకు సంబంధించిన 217 జీవోను రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. జగన్ ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కడుతున్నారని, మత్స్యకారులకు మాత్రం జెట్టీలు, హార్బర్లు మాత్రం కట్టడం లేదన్నారు.